దినదిన గండం నూరేళ్ల ఇష్యూ అనే చందానం ఉంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వైసీపీ నేతల పరిస్థితి. ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియక గందరగోళమైన స్థితిలో వైసీపీ నేతలు చిక్కుకున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 స్థానాలకు గాను సగంకు పైగా అభ్యర్థుల మార్పు ఉంటుంది అనే వార్త వైసీపీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఒక పక్క టీడీపీ జనసేన పొత్తులతో యుద్ధానికి కత్తులు దూస్తున్న తరుణంలో వారిని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్న వైసీపీ నేతలను అసలు నువ్వు యుద్ధంలోనే లేవు అని అధిష్టానం అంటుంటే వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఇంతకీ అక్కడేం జరుగుతోంది? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చాలా సెంటిమెంట్ గల జిల్లా. గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఈ జిల్లాలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తున్నాయో వాళ్లే రాష్ట్రంలో అధికారంలోకి వస్తారనే నమ్మకం ఉండేది. 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమి మొత్తం 19 స్థానాలకు గాను 15 చోట్ల జెండా ఎగరేసింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ 14 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు అధికార పార్టీ పెద్దలు తీసుకుంటున్న నిర్ణయాలతో ఎవరి పరిస్థితి ఏంటో తెలియక స్థానిక వైసీపీ నేతలు సతమతమవుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 11 నియోజకవర్గాల్ని పరిశీలిస్తే ప్రతి చోట పార్టీకి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాని 3 జిల్లాలుగా విభజించారు. అందులో కాకినాడ జిల్లా విషయానికొస్తే ఈ జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాల్లో తుని నియోజకవర్గం మినహా మిగిలిన 6 చోట్ల ఏదో ఒక రకమైన ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాకినాడ అర్బన్లో కాకినాడ నగర ఎమ్మెల్యేగా ద్వారంపూడి చంద్రశేఖర్ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కాపులు మత్స్యకారుల ఓట్లు కీలకం. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో రెడ్డి ఈక్వేషన్ ఎటువైపు మళ్లుతుందో అనే దానిపై చర్చ కొనసాగుతూనే ఉంది. ప్రత్యామ్నాయం దిశగాను ఎవరనేది పరిశీలిస్తున్నట్టు సమాచారం. ద్వారంపూడి సైతం ఇప్పటివరకు ఎమ్మెల్యేగా పనిచేస్తాం, భవిష్యత్తులో పార్టీ ఏ అవకాశం ఇస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. అయితే ద్వారంపూడి విషయంలో వైసీపీ అధిష్టానం మరో విధంగా ఆలోచించే అవకాశం లేదని విశ్లేషకులు చెప్తున్నారు. దీనికి ద్వారంపూడి సీఎం జగన్కి అత్యంత సన్నిహితుడు కావడం ఒక కారణమైతే ఈ జిల్లాలో ప్రతిపక్ష నేతల టార్గెట్ ద్వారంపూడిపైనే ఉండడంతో ద్వారంపూడి కూడా అంతే స్థాయిలో వారిని ఎదుర్కొనే నాయకుడు కావడం ఈ ఎన్నికల్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం కనిపిస్తుంది. ఇక కాకినాడ రూరల్లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ప్రస్తుతం కన్నబాబు ఉన్నారు. కాగా ఈసారి ఈ సీటు నుంచి జనసేన పోటీ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. జనసేన అభ్యర్థిగా కాపు సామాజిక వర్గానికి చెందిన పంతం నానాజీ ఉన్నారు. కనుక ఈసారి వైసీపీ అభ్యర్థిగా శెట్టి బలిజ సామాజిక వర్గానికి ఇస్తే ఎలా ఉంటుంది అనే ఈక్వేషన్స్ తెర మీదకొస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో కన్నబాబు మంత్రిగా చేసినప్పటికీ కొంత వ్యతిరేకతను సొంతం చేసుకున్నారనే వాదనలున్నాయి. కనుక టీడీపీ జనసేనకు చెక్ పెట్టాలంటే బీసీ అభ్యర్థికి సీటిస్తే బాగుంటుందని పార్టీ పెద్దలు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ నియోజకవర్గంలో కన్నబాబు స్థాయి ఉన్న మరో నాయకుడు లేకపోవడంతో పార్టీ పెద్దలు మరోసారి సర్వే చేయించి నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి కొంతమంది శెట్టిబల్జీ అభ్యర్థుల పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ వారు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించే అవకాశం లేదని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇక పిఠాపురంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఉన్నప్పటికీ ఎంపీ వంగా గీత చూపు పిఠాపురం పైన ఉండడంతో పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతానికి గీత పిఠాపురానికి దూరంగా ఉంటున్నప్పటికీ వచ్చిన అవకాశాలను బట్టి నిర్ణయం తీసుకుంటానని చెప్తున్నారు. ప్రతిపాడులో మొదటి నుంచి వైసీపీ పార్టీ వింత పరిస్థితి ఎదుర్కొంటోంది. ఎమ్మెల్యేగా వైసీపీ తరపున పర్వత పూర్ణచంద్రప్రసాద్ ఉన్నారు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన తర్వాత టీడీపీలో చేరి మళ్లీ వైసీపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు కూడా ఈసారి సీట్ ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే తీరుకు నిరసనగా గత నెలలో 2 ఎంపీపీలు పార్టీకి రాజీనామా చేశారు. స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్కు వ్యతిరేకంగా వైసీపీకి చెందిన ఒక వర్గం ఆత్మీయ సమ్మేళన సభలో వరుపుల సుబ్బారావు పాల్గొనడంతో కార్యకర్తల్లో మరింత బలం పుంజుకుందని కొందరు భావిస్తున్నారు. కాగా ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్కు వ్యతిరేకంగా పనిచేయడానికి ఒక వర్గం సిద్ధంగా ఉన్నట్టు దీని ద్వారా అర్థమైంది. ఇక జగ్గంపేటలో అయితే ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వర్సెస్ మాజీ మంత్రి తోట నరసింహంగా రాజకీయం జరుగుతోంది. నియోజకవర్గంలో ఎవరి కార్యక్రమాలు వారు చేసుకుంటున్నారు. ఆత్మీయ పలకరింపుల పేరుతో తోట నరసింహం క్యాడర్కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. జ్యోతుల చంటిబాబు అత్యుత్సాహం కూడా ఆయనకు మైనస్గా మారిందనే విమర్శ ఉంది. తునిలో మంత్రి దాడిశెట్టి రాజా సేఫ్ జోన్లో ఉన్నప్పటికీ ప్రతి విషయాన్ని ఆయన లైట్ తీసుకోవడం, పార్టీ ప్రభుత్వం మైలేజ్పై పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో ఎటువంటి పరిణామం చోటు చేసుకుంటుందో అనే పరిస్థితి నెలకొంది. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని అంతా వేచి చూస్తున్నారు. మరోవైపు పెద్దాపురంలో గత 2 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. ఇక్కడ కోఆర్డినేటర్గా హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూరి దొరబాబు ఉన్నారు. స్థానిక నేతలకు ఆయనకి మధ్య ఆధిపత్య పోరుంది.
అయినా పెద్దాపురంలో మరో వైసీపీ నేతకి కట్టబెట్టే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. అయితే అధికార వైసీపీ పార్టీలోనే కొంతమంది దొరబాబుకి వ్యతిరేకంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా టీడీపీ తరపున నిమ్మకాయల చినరాజప్ప ఉండడంతో ఇక్కడ గెలుపుని పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధికార పార్టీ గెలుపు కోసం ఎటువంటి వ్యూహం రచిస్తుందో వేచి చూడాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా విషయానికొస్తే ఈ జిల్లాలో 2 మంత్రులున్నారు. రామచంద్రాపురంలో మంత్రి చెల్లుబోయిన వేణు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జరిగిన రచ్చ రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు. వైసీపీ పెద్దలు ఇక్కడి వివాదానికి ముగింపు పలకడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం దక్కలేదు. మంత్రికి వ్యతిరేకంగా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఎవరి రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు. ఎవరికి నచ్చజెప్పాలో తెలియక పార్టీ కూడా అయోమయంలో పడింది. ఈ నియోజకవర్గంలో చివరికి పార్టీ పెద్దలు మంత్రి వైపు ఉంటారో లేక ఎంపీ వైపు చూస్తారో అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక ఎవరికి వారే నాదే సీట్ అని నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇక ముమ్మిడివరం ఎమ్మెల్యేగా పొన్నాడ సతీష్ ఉన్నప్పటికీ ఈసారి సీటు డౌట్ అని చర్చ జరుగుతోంది. పొన్నాడికి యానం మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు సీట్ ఇప్పించారు. కాగా యానం అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా పనిచేయడంతో పొన్నాడను దూరం పెట్టినట్టు తెలుస్తోంది. కనుక ఇద్దరి మధ్య ఉప్పు నిప్పులా వ్యవహారం ఉంది. అయితే నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పెత్తనం ఎక్కువగా ఉంది. దాంతో ఇక్కడ కూడా ప్రత్యామ్నాయ అభ్యర్థులపై ఫోకస్ పెట్టినట్టు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నియోజకవర్గంలో మత్స్యకారులు ఎక్కువగా ఉన్నందువల్ల సిట్టింగ్ ఎమ్మెల్యేకు ప్రత్యామ్నాయ అభ్యర్థి లేకపోవడంతో తిరిగి పొన్నాడికే అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తోంది. అమలాపురం విషయానికొస్తే మరో మంత్రి పినిపే విశ్వరూప్ ఈ నియోజకవర్గం నుంచి గెలిచి 2 సార్లు మంత్రి పదవిని దక్కించుకున్నారు. అమలాపురంలో జరిగిన విధ్వంసం ఇంతా అంతా కాదు, రాష్ట్రంలోనే సంచలనం కలిగించింది. ప్రస్తుతానికి అమలాపురంపై పార్టీ పెద్దలు ఫోకస్ పెట్టి మరో అభ్యర్థి కోసం వెతుకులాట ప్రారంభించారు. అయితే ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో పార్టీ విశ్వరూపుని మించిన నాయకుడు లేకపోవడంతో పలు విధాలుగా ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం. గతంలో అమలాపురం వచ్చిన సీఎం జగన్కు విశ్వరూపు పెద్ద కొడుకు డాక్టర్ శ్రీకాంత్పై కన్నుపడినట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో కొంచెం యాక్టివ్గా కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఈ ఇద్దరిపైన సర్వే చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అయితే అమలాపురం ఎంపీ చింతా అనురాధ కూడా రేసులో లేకపోలేదు. కానీ ఆమె అమలాపురం ఎంపీగా పోటీ చేసేందుకే సిద్ధమవుతున్నట్టు సమాచారం. చివరిగా పార్టీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఈ జిల్లాలో మరో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం పి గన్నవరం. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొండేటి చిట్టుబాబు ఉన్నారు. చిట్టిబాబు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ నియోజకవర్గంలో బాగానే తిరిగి ప్రజా సమస్యలు తీర్చారు. అయితే ఈ నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత కూడా సొంతం చేసుకున్నారని వైసీపీ కార్యకర్తలే వాపోతున్నారు. ఒకవేళ అవకాశమిస్తే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఎంపీ చింతా అనురాధ రెడీగా ఉన్నట్టు సమాచారం. కాగా పార్టీ పెద్దలు చిట్టుబాబు పైన, చింతా అనురాధ పైన సర్వే చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరం టీడీపీకి గత కొన్ని సంవత్సరాల నుంచి కంచుకోటగా ఉంది. గత ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్ వేవ్ ఉన్నా కూడా రాజమండ్రి సిటీ, రూరల్ సీట్లని టీడీపీ సొంతం చేసుకుంది. ప్రస్తుతం రాజమండ్రి సిటీ సీటు కోసం రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గత కొంతకాలంగా ఆ సీటు కోసం రాజమండ్రి నగరంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టి వినూత్న కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. అయితే ఎంపీ భరత్ పైన పార్టీ పెద్దలకి సానుకూల అభిప్రాయం లేకపోవడంతో ఒక ప్రత్యేకమైన సర్వే చేయించి నిర్ణయం తీసుకునేందుకు ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల కాలంలో రాజమండ్రి నగరం కోఆర్డినేటర్గా ప్రముఖ డాక్టర్ గూడూరి శ్రీనివాస్కి భరత్ అవకాశం ఇప్పించినట్టు సమాచారం. ప్రస్తుతం పార్టీ పెద్దలు భరత్ వైపు చూస్తారా లేక కొత్త కోఆర్డినేటర్ శ్రీనివాస్ వైపు చూస్తారా అనేది వేచి చూడాలి. అనపర్తి నియోజకవర్గం విషయానికొస్తే ప్రస్తుత ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి పరిస్థితి సానుకూలంగా ఉన్నప్పటికీ సర్వేలు మాత్రం అంత సానుకూలంగా లేవన్నది సమాచారం. దాంతో పార్టీ పెద్దలు సత్తి సూర్యనారాయణ రెడ్డి పైన ఫోకస్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం పాడేరు జిల్లాలో ఉన్న రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే పార్టీ పెద్దలు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అయితే అదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబుపై ఉన్న కేసులు ఈ నియోజకవర్గంలో ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థం కాక పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోలేకపోతున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ఈసారి ఎన్నికలు ఛాలెంజింగ్గా మారడంతో గెలుపు కోసం ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గెలుపు గుర్రాల కోసం అధికార పార్టీ చేసిన సర్వేలో కొన్ని ప్రతికూల అంశాలు బయటపడడంతో మరోసారి క్షేత్రస్థాయిలో సర్వే చేయించేందుకు ప్రత్యేక బృందాలు నియోజకవర్గాల్లో దిగి సర్వేలు మొదలుపెట్టాయి. ఇటు పార్టీ పెద్దలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో అని సీనియర్ల దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, కోఆర్డినేటర్ల వరకు దిగులు మొదలైంది.